జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. ప్రవేశపెట్టిన పథకాల్లో ప్రధానమంత్రి సూర్య గారి పథకం ఒకటి. అయితే ఈ ప్రధానమంత్రి సూర్య గారి పథకం ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తుంది, అసలు ఎంతవరకు ఈ కార్యాచరణ ముందుకు వెళ్తుందని దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి విజయనగరం జిల్లా ఎస్సీ లక్ష్మణరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలా జరుగుతుంది, ఏంటి కార్యక్రమం? అందరికీ నమస్కారం అండి. ఈ యొక్క విజయనగరం జిల్లాలో పిఎం సూర్య గారి పథకాన్ని మనం పూర్తి స్థాయిలో విస్తృతంగా అమలు చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా మనకి ఇప్పటి వరకు 530 అప్లికేషన్స్కి సంబంధించిన రుసుము చెల్లించున్నారు. దాంట్లో మనం ఇప్పటివరకే 410 ఈ యొక్క సోలార్ రూఫ్ టాప్ ఇన్స్టాలేషన్స్ చేసి అవి గ్రిడ్కి సింక్రనైజ్ చేయడం జరిగింది నెట్ మీటర్ ద్వారా. అయితే దీని తాలుగా ముఖ్య ఉపయోగాలు తర్వాత దీనికి సంబంధించిన కొన్ని విషయాల్ని మీకు తెలియజేస్తాను. ఈ యొక్క పిఎం సూర్య గారి పథకం అనేది గౌరవ ప్రధానమంత్రి గారు లాంచ్ చేశారు. ఇదివరకు మనం చెప్పినట్టు అందరికీ తెలిసిన విషయమే. అయితే దీన్ని పూర్తి స్థాయిలో మనం ఉపయోగించుకుంటే ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది ఒకసారి మనం గమనించినట్లయితే, మనం 1 కిలోవాట్ పవర్కి సంబంధించిన సోలార్ రూఫ్ టాప్ని ఇన్స్టాల్ చేసినట్లయితే 140 యూనిట్లు నెలకి ఉత్పత్తి అవుతుంది. 140 యూనిట్ల చొప్పున ఆ రకంగా మనం 3 కిలోవాట్ వరకు మనకి ఈ యొక్క సబ్సిడీ స్కీమ్ అనేది ఇంప్లిమెంటేషన్లో ఉంది కాబట్టి 3 కిలోవాట్ వరకు మనం తీసుకున్నట్లయితే 380 యూనిట్ల వరకు మనకు ఉత్పత్తి వచ్చి మనకు అవసరాలకు తగ్గట్టు మనం మన ఇంటి వద్దనే రిలయబుల్ పవర్ని ఉత్పత్తి చేసుకోవడానికి వీలు కలుగుతుంది. అది కూడా ఈ యొక్క సబ్సిడీ కాంపోనెంట్ చూసినట్లయితే 40% సబ్సిడీ కాంపోనెంట్ కూడా మనకు ఉంది. మిగతా ఇంకొక 50-60% వరకు లోన్కి వెళ్ళి మనం తక్కువ ఇంట్రెస్ట్తో కూడా మనం లోన్లు తీసుకోవడానికి ఇక్కడ స్కీమ్లో పొందుపరుచున్నారు ఈ యొక్క గైడ్లైన్స్లో. సో ఆ రకంగా చేసుకున్నట్లయితే మనం ఒక 3 నుంచి 4 సంవత్సరాల కాల వ్యవధిలో మనకి ఏదైతే మనం పెట్టుబడి పెట్టిన అంతా కూడా మనకి రికవరీ అయిపోతుంది. రికవరీ అయిన తర్వాత సుమారుగా ఇంకొక 20 సంవత్సరాల కాల పరిధి పాటు మనకి సుమారుగా 0 బిల్లే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 300 యూనిట్లు మనం వాడుతున్నామంటే ఒక ఏసీ, తర్వాత మనకున్నటువంటి ఒక 4-5 ఫ్యాన్లు, ఒక టీవీ, ఒక ఫ్రిడ్జు, అదేవిధంగా ప్రతి రూమ్కి ఈ యొక్క ఇప్పుడంతా ఎల్ఈడి లైట్లు వచ్చున్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి 1-2 ఎల్ఈడి లైట్లు ఈచ్ రూమ్కి ఉన్నప్పటికీ సుమారుగా 4 రూమ్లు ఉంటే మనం 10 లైట్ల వరకు వాడుకోవడానికి ఇవన్నీ కూడా సరిపోతాయి. 300 యూనిట్లు 3 కిలోవాట్ పవర్ మనం ఉత్పత్తి చేసుకోవచ్చు మన ఇంటి వద్దనే. దీని ద్వారా కూడా వాతావరణాన్ని రక్షించుకునేడానికి ఈ యొక్క స్కీమ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ మనం మన ఇంటి వద్దనే ఉత్పత్తి చేసి మన భారతదేశానికి కూడా ఎంతో సహకరించినట్లు అవుతుందని నేను తెలియజేస్తున్నాను. నా పేరు పి త్రినాథరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఏపీఈపీటీసీఎల్ అర్బన్ ఆపరేషన్ డివిజన్. సార్, నేను ఇక్కడ ఈ మధ్యకాలంలో గత 4 మంత్స్ నుంచి పనిచేస్తున్నాను. ప్రధానంగా మేము పిఎం సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన మీద ఎక్కువ ఫోకస్ పెట్టాం సార్. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు ఫిబ్రవరి 13న ఈ కార్యక్రమాన్ని దేశం మొత్తం మీద లాంచ్ చేశారు. అందులో భాగంగా 1 కోటి గృహాలకి ఉచిత విద్యుత్తును అందించాలనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇది అన్ని రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంటేషన్ చేయమనే ఆదేశాలు ఉన్నాయి. అందులో భాగంగా మన రాష్ట్రంలో కూడా అది ఈపీడీసీఎల్లో కూడా మనం ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కలిగించే కార్యక్రమం చేపడుతూ ఇన్స్టాలేషన్ కూడా స్టార్ట్ చేశాము. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని ప్రజలకు చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మనం విద్యుత్ పొందుతున్నామో దానికి కరెంటు బిల్లులు సంవత్సరం మారచ్చు, పెరగచ్చు. అది కరెంటు బిల్లు తగ్గించుకోవాలంటే ఆ విద్యుత్ మన ఇంటి దగ్గరే మనం ఉత్పత్తి చేసుకొని మనం వాడుకుంటే రేట్లు పెరుగుట తగ్గుటతో సంబంధం లేకుండా మనకి ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని హౌస్ హోల్డ్స్కి పెట్టుకోమని మనకి చెప్పడం జరిగింది. అయితే దీని గవర్నమెంట్ ఏమో 1 కిలోవాట్కి అంటే 1000 వాట్స్కి 30,000 రాయితీ ఇస్తుంది ఇన్స్టాలేషన్ ఖర్చులో. అలాగే 2 కిలోవాట్స్కి అయితే 60,000,
3 కిలోవాట్స్ వరకు అయితే 78,000 వరకు సబ్సిడీ మనకి ఇస్తుంది. మామూలుగా 1 కిలోవాట్కి 1000 వాట్స్కి అంటే మనకి ఒక 4 బల్బులు, 4 ట్యూబ్లు, ఒక ఫ్రిడ్జ్, ఒక టీవీ, చిన్న మిక్సీ, ఒక 1 HP మోటార్ కలుపుకుంటే సుమారు 1 కిలోవాట్ అవుతుంది. దానికి మనకి కరెంటు బిల్లు సుమారు నెలకి ఒక 1000 రూపాయలు వచ్చింది అనుకుంటే ఇప్పుడు మనకు ఆదా సుమారు 650 వరకు ఆదా అవుతుంది. ఎందుకంటే 1 కిలోవాట్ పవర్ జనరేషన్ ప్యానల్స్ మన దీని మీద అనే స్లాబ్ మీద పెట్టుకుంటే రోజుకి 4 యూనిట్లు అంటే నెలకి 120 యూనిట్ల వరకు ఉత్పత్తి అవుతుంది. మన బిల్లు 120 యూనిట్లు అంటే 100 యూనిట్లు 150 యూనిట్ల లోపు వచ్చే వాటికి అదంతా మనకి మన విద్యుత్తును మనమే ఉత్పత్తి చేసుకునే వాళ్ళం అవుతాము. అయితే దీనివల్ల ప్రధానంగా ఉపయోగం మన కరెంటు బిల్లు తగ్గుతుంది. ఈ కరెంటు బిల్లు తగ్గడం దీనికి ప్రాసెస్ ఏంటి, ఎలాగ ఇన్స్టాల్ చేసుకోవడానికి దానికి వద్దామండి. ఫస్ట్ మనకి అందరికీ రూఫ్ ఉండాలండి. రేకుల షెడ్ మీద కూడా పెట్టుకోవచ్చు, బట్ అది పెంట్ హౌస్ల మీద కూడా పెట్టుకోవచ్చు. ఈ రూఫ్ ఏంటంటే 1 కిలోవాట్కి అయితే 100 స్క్వేర్ ఫీట్ అంటే 10 ఫీట్ బై 10 ఫీట్ మన స్థలం కావాలి. అలాగే 2 కిలోవాట్స్కి అయితే 200 స్క్వేర్ ఫీట్ కావాలి. 3 కిలోవాట్ అయితే 300 స్క్వేర్ ఫీట్ కావాలి. దానిలో మనం ఫస్ట్ నేషనల్ పార్క్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పిఎంఎస్జి సూర్యగర్లో నేషనల్ పార్క్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి ఎంత లోడ్ కావాలనేది మన ఫీజు కట్టాలండి. 1800 ఫీజు కట్టిన తర్వాత మనకి సప్లయర్స్ ఎవరైతే ఉంటారో ఇన్స్టాల్ చేయడానికి ఈ ప్యానల్ సప్లై చేసే వాళ్ళు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఆన్లైన్లోనే. వారు మన దగ్గరికి వచ్చి సార్ మీకు ప్యానల్ సప్లై చేస్తాం సార్, దీని కాస్ట్ ఎంత, సపోజ్ 2 కిలోవాట్స్ అయితే సుమారు 1,20,000 నుంచి 1,40,000 అవుతుంది. మీరు 50% కట్టండి, 75% మా డౌన్ పేమెంట్ చేయండి, మీకు అంతా ఇన్స్టాలేషన్ చేస్తాము, మిగతాది మీరు పని పూర్తి అయిన తర్వాత మీరు మాకు ఇవ్వచ్చు అని వాళ్ళు మీకు చెప్తారు. వాళ్ళు కూడా రిజిస్టర్డ్ వెండర్స్ అండి ఈపీడీసీఎల్లో. వాళ్ళు ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మీకు 45 డేస్లో మనకేమో అంటే మన రిజిస్ట్రేషన్ అయినప్పటి నుంచి 45 డేస్ నుంచి మనకి అమౌంట్ ఏదైతే ఉందో సబ్సిడీ గవర్నమెంట్ మన బ్యాంక్ అకౌంట్కే రిటర్న్ చేయడం జరుగుతుందండి. ఈ ప్రధానమంత్రి సూర్యగారి లబ్ధిదారులు మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ప్రధానమంత్రి సూర్యగారి ప్రాజెక్ట్కి అయితే పెట్టుకున్నారు, ఏ విధంగా ఉంది, మీ కరెంట్ బిల్ ఏ విధంగా వస్తుంది, ఏంటిది? నా పేరు బోన్ శంకర్రావు అండి. నేను 1992లో ఇక్కడ బావమెట్లో ఇల్లు కట్టుకున్నాను. తర్వాత ఒక 9 ఇయర్స్ క్రితం ప్రధానమంత్రి సూర్యగారి తాలూకా సోలార్ ప్యానెల్ మా ఇంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ విజయనగరం కలెక్టర్ గారు ఎంఎం నాయక్ గారు ఈ సోలార్ ప్లాంట్ విజయనగరంలో ఫస్ట్ రూఫ్ సోలార్ ప్యానెల్ ఓపెన్ చేయడం జరిగింది. ఎంఎం నాయక్ గారు వచ్చి దగ్గర 100-150 మంది ఈ కార్యక్రమంకి అటెండ్ అయ్యారు. ఆ రోజు ఎంఎం నాయక్ గారు కూడా ఏమన్నారంటే, యాక్చువల్గాను అఫీషియల్స్ కాకుండాను పొలిటికల్ వాళ్ళు కొంచెం ఎక్కువగా ఇన్వాల్వ్ అయితే ఎక్కువ మందికి దీన్ని స్ప్రెడ్ చేయడం అవుతుందని చెప్పి అన్నారు. సో ఆయన ఆధ్వర్యంలో నేను ఒక 9 ఇయర్స్ అయింది ఈ సోలార్ ప్లాంట్ రూఫ్ సోలార్ ప్లాన్ ఓపెన్ చేశాను. యాక్చువల్గా అప్పట్లో మేము ఓపెన్ చేసేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 30%, స్టేట్ గవర్నమెంట్ 20% సబ్సిడీ ఇచ్చేది. తర్వాత ఏంటంటే కరెంటు బిల్లు కూడాను మాకు బాగా తగ్గుతుంది. కరెంట్ కూడా ఆల్మోస్ట్ మినిమం కరెంట్ బిల్ వస్తుంది. రెండోది ఏంటంటే ఈ సన్ రైజెస్ పడటం వల్ల ఈ సన్ రైజెస్ని సోలార్ కింద కన్వర్ట్ చేయటం వల్ల, పవర్ కింద కన్వర్ట్ చేయటం వల్ల ఇంట్లో ఉన్న టెంపరేచర్ అనేది కొంచెం బాగా తగ్గింది. ఇంట్లో టెంపరేచర్ అనేది తగ్గింది. నెక్స్ట్ రూఫ్ పెట్టడం వల్ల ఆ కిందనున్న షెడ్ భాగాన్ని యూటిలిటీ ప్రాంతం కింద వాడుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో ఒక 3 to 4 months వరకు యోగా క్లాసెస్ కూడా ఇంట్లో కండక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రతి 1 year 2 yearsకి ఒకసారి కరెంటు బిల్లులు పెంచేటప్పుడు మీ తాలూకా యూసేజ్ ఎక్కువైంది, అందుమూలన మీరు డిపాజిట్ కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలని అనేవారు. సో మీ సోలార్ పెట్టడం వల్ల ఆ రకమైన ప్రాబ్లం నుంచి మేము ఆ రకమైన ప్రాబ్లం మాకు మినిమైజ్ అయ్యింది. తర్వాత యూనిట్ కూడాను ఆల్మోస్ట్ మిడిల్ క్లాస్ కాబట్టి 300-400 యూనిట్స్ మామూలుగా ఉంటుంటాయి. సో ఇది పెట్టడం వల్ల మినిమం యూనిట్స్లో మేము ఉండటం జరిగింది. సో దానివల్ల మాకు కరెంట్ బిల్ బాగా తగ్గింది. ఒక పక్క వాతావరణాన్ని మాకు అవకాశం ఉన్నంత వరకు వాతావరణాన్ని కూడా మేము కాపాడినట్టుగా అయింది. అంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తుంటే ఏ విధంగా ఉంటుంది, అంటే మంత్లీ కరెంట్ బిల్ ఏ విధంగా వస్తుంది, ఏమైనా మీకు కన్జ్యూమ్ చేసుకోగా ఇంకా ఎక్స్ట్రా ఏమైనా మిగులుతుంటే ఏమైనా మీరు ఏపీపీటీసీఎల్కి ఏమైనా సప్లై కూడా మీరు మీ నుండి రివర్స్ ఏమైనా ఇస్తున్నారా? యాక్చువల్గా అప్పుడు నేను అప్లై చేసేటప్పుడు నాకు మామూలు జనరల్ మీటర్ ఉండేదండి. దీన్ని అప్లై చేసేటప్పుడు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మీటర్ అనేది ఒకటి వాళ్ళు ఇన్స్టాల్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే నేను ప్రొడ్యూస్ అయిన కరెంటు వాళ్ళు తీసుకునేవారు, నాకు ఎంత అవసరమో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను.
అంటే ఆల్మోస్ట్ ఇదేంటంటే ఒక బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసి డబ్బులు తీసుకున్నట్టే. సో అంచేత ఏమైందంటే కొంతమంది సోలార్ ఉండడం వల్ల ఏసీ పని చేస్తుంది, ఏసీ పని చేయదన్న అనుమానాలు చాలామందికి ఉన్నాయి. సో ఆ రకమైనది కూడా ఏం లేదండి. సో ఇదివరకు ఏంటంటే సోలార్ లేనప్పుడు కరెంట్ ఏ విధంగా వాడుకున్నాం, ఈ సోలార్ ఉండేటప్పుడు కూడా కరెంట్ అదే విధంగా వాడుకుంటున్నాం. సో అందువలన దీనివల్ల మనకి కరెంటు ఇది పవర్ లేనప్పుడు కరెంట్ రాదు అది ఇదని అపోహలు చాలామందికి ఉన్నాయి. సో అది మాత్రం వాస్తవం కాదు, ఆ అపోహ అనేది వాస్తవం కాదు. అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడాను దీన్ని ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళు సాయశక్తుల ఇటు సెంట్రల్ గవర్నమెంట్కి ఇటు స్టేట్ గవర్నమెంట్కి మన వంతు మనం సాయం చేయవలసిందిగా నేను కోరుచున్నాను. నా పేరు ప్రసాద్, సూర్యకిరణ్ సోలార్ సిస్టమ్ విజయనగరం నుంచి అండి. నేను 2012 నుంచి సోలార్ బిజినెస్లో ఎగ్జిస్టింగ్ బిజినెస్లో ఉన్నాను సార్. ఆఫ్ గ్రిడ్ ఆన్ గ్రిడ్ వర్క్లు చేస్తుంటాను. అయితే ఈ గత సంవత్సరం ఫిబ్రవరిలో ఈ పిఎం గారు అనౌన్స్ చేసిన పిఎం సూర్య గారు ముఫ్త్ బిజిలీ యోజన స్కీమ్లో నేను నేషనల్ వెండర్గా రిజిస్టర్ అయ్యి ఉన్నాను సార్. అయితే మా జిల్లాలో వర్క్లు సుమారుగా ఇప్పటికీ నేను చేసిన వర్క్ల వరకు 150 సెట్ల వరకు నేను ఇన్స్టాల్ చేశాను సార్. అందులో మేజర్ పార్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్, మధ్యతరగతి వాళ్ళు మేజర్గా వేసుకున్న ఈ స్కీమ్ను వాళ్ళు ఉపయోగించుకున్నారు సార్. అయితే ఒక 3 కిలోవాట్ నుంచి యావరేజ్గా జనాలకు తెలియడం కోసం 3 కిలోవాట్కి యావరేజ్గా ఒక 12 యూనిట్లు పవర్ ఉత్పత్తి అవుతుంది సార్. నెలకి 360 యూనిట్లు. డే టైం మనం ఒక 100 యూనిట్స్ కన్జ్యూమ్ చేసినట్లయితే 260 యూనిట్లు ఎక్స్పోర్ట్ అవుతుంది సార్ డిపార్ట్మెంట్కి. నైట్ టైం వాళ్ళ దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇది మంత్ అండ్ బిల్డింగ్లో ఎక్స్పోర్ట్ ఎంత అయింది, ఇంపోర్ట్ ఎంత చేసుకున్నా అనేది బిల్డింగ్లో ప్లస్ ఆర్ మైనస్ ఎంత ఉంటే అంత మనకి బిల్ రూపంలో వచ్చేస్తుందండి. దీనికి సబ్సిడీ అనేది 1 కిలోవాట్కి 30,000, 2 కిలోవాట్కి 60,000, 3 కిలోవాట్కి 78,000 మనకి కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా మనకి సబ్సిడీ వస్తుంది సార్. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం, నా రాష్ట్ర ప్రభుత్వం కంబైన్డ్గా ఈ స్కీమ్ని చాలా అగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్తున్నారు సార్. బ్యాంకర్స్ కూడా అదేవిధంగా రుణ సదుపాయం 1 కిలోవాట్ నుంచి 10 కిలోవాట్ వరకు రుణ సదుపాయం అయితే ఇస్తున్నారు సార్. కాకపోతే అప్ టు 3 కిలోవాట్ వరకు 90% లోన్ ఇస్తున్నారు సార్. 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అబోవ్ 3 కిలోవాట్ అప్ టు 10 కిలోవాట్ వరకు 80% బ్యాంక్ లోన్ వస్తుంది సార్. అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10.5% పడుతుంది సార్. దీన్ని ఉపయోగించుకొని ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఒక 2,000 రూపాయలు బిల్లు వస్తుంది అనుకోండి సార్. 3 కిలోవాట్ సిస్టమ్ పెట్టుకొని అదే మనం బ్యాంక్ లోన్కి మనకి 2,000 రూపాయలే ఈఎంఐ పెట్టుకొని 3.5-4 సంవత్సరాల మొత్తం సిస్టమ్ మొత్తం మనకు అప్పుతో మొత్తం క్లియర్ అయిపోతుందండి. 25 ఇయర్స్ లైఫ్ ఉంటుందండి. 5 ఇయర్స్ గవర్నమెంట్ ఇచ్చే వారంటీ ఉందండి. 5 సంవత్సరాల తర్వాత కూడా కొన్ని కంపెనీలు 7-8 సంవత్సరాలకు ఇచ్చిన కంపెనీలు కూడా ఉన్నాయి సార్. దీనివల్ల మనకి 3.5 సంవత్సరాలు మనం రెగ్యులర్గా కరెంటు బిల్లు కట్టుకున్నట్లే మనం బిల్లు కట్టుకున్నట్లయితే బ్యాంక్కి ఈఎంఐ కట్టుకున్నట్లయితే మనకు 3.5 సంవత్సరాల్లో సిస్టమ్ క్లియర్ అయిపోద్ది. మనకు సిస్టమ్ ఫ్రీగా మిగిలిపోద్దండి. లైఫ్ 25 ఇయర్స్ అంటే ఒక జనరేషన్కి పవర్ మనం అందించిన వల్ల అవుతాం సార్. రాబోయే కాలంలో మనకి పవర్ డిమాండ్ పెరిగి ఉత్పత్తి తగ్గినప్పుడు ఖచ్చితంగా రేట్లు అయితే పెరుగుతాయి సార్. పెరగడం వల్ల మనకి దీనివల్ల అప్పుడు మంచి బెనిఫిట్ కనిపిస్తుందండి. 3.5 సంవత్సరాలు మనం అప్పు రూపంలో ఆ అమౌంట్ మనం తీసుకున్న అమౌంట్ అప్పు రూపంలో తీరిపోతుంది. బ్యాంక్ తీరిపోయిన తర్వాత సిస్టమ్ ఫ్రీ అవుద్ది. మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కరెంట్ వాడుకోవచ్చు సార్. ఇది అందరూ సద్వినియోగం చేసుకున్నట్లే చాలా మంచిది సార్. ప్రధానమంత్రి సూర్య గారు ముఫ్త్ బిజిలీ యోజన లబ్ధిదారులు తీసుకున్నటువంటి లబ్ధిదారులకైతే పలువురు కూడా ఇటువంటి సోలార్ ప్యానెల్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో మనతో పాటు వెండర్గా ఉండి అలాగే ఒక లబ్ధిదారునిగా కూడా మనతో పాటు మాట్లాడడానికి అయితే సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు ఈ సోలార్ ప్లాంట్ బిగించారు కదా, ఏమనిపిస్తుంది, ఏంటి, దీనివల్ల ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఏంటిది? ఇది చాలా అద్భుతమైన పథకం అండి. మన అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగిన రోజే మన ప్రధానమంత్రి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం పూర్తి పేరు ప్రధానమంత్రి సూర్య గారు ముఫ్త్ బిజిలీ యోజన. 300 యూనిట్ల వరకు కూడా మనకి ఉచిత కరెంటు అందజేసే ఏర్పాటు అనమాట. మనము 3 kV సిస్టము, సోలార్ సిస్టము మన ఇంటి పైకప్పు మీద ఇన్స్టలేషన్ చేసుకుంటే మనకి యావరేజ్న నెలకి 300 యూనిట్ల పైనే కరెంటు ఉత్పత్తి జరుగుతుందన్నమాట. అందువల్ల మనకి జీరో బిల్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, మీరు దీని గురించి అయితే మొత్తం అయితే మీకు తెలుసు, మీరు వెండర్గా కూడా పనిచేస్తున్నారు. వెండర్గా చేసేటప్పుడు ఇది ఏ విధంగా బిగిస్తున్నారు, దీని గురించి ఏమైనా వివరించగలరా?
దీనికి ముఖ్యమైన కాంపోనెంట్స్ చెప్తాను. మొదటగా సోలార్ ప్యానెల్స్లో కూడా మనకి ఇప్పుడు చాలా లేటెస్ట్ ప్యానెల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ వాటేజ్ ఉన్న ప్యానెల్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇదివరకు స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేసేది. ఇప్పుడు అట్లా కాకుండా 3 కిలోవాట్కి ఒక 6 ప్యానెల్స్ మాత్రమే వేసుకుంటే సరిపోతుంది. ఈ 3 కిలోవాట్ సిస్టమ్ ఇన్స్టలేషన్ చేసుకోవడానికి మనకి కావలసిన స్థలము 150 నుంచి 200 చదరపు అడుగులు ఉంటే సరిపోతుంది. అది మన పైకప్పు మీద స్థలం ఉండి దాని మీద నీడ పడకుండా ఉండాలి ముఖ్యంగాను. ఎందుకంటే సోలార్ ప్యానెల్ పనిచేయాలంటే సూర్యరశ్మితో ద్వారానే పనిచేస్తాయి. అందువల్ల నీడ గట్ట ఏం లేని ప్రదేశంలో అయితే ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. దీంట్లో ముఖ్యంగా కాంపోనెంట్స్ గురించి నేను చెప్తాను. ప్రధానమైనవి సోలార్ ఫలకాలు, తర్వాత ఇన్వర్టర్ అంటారు దీన్ని. మనకి సోలార్ ఫలకాల ద్వారా తయారైన డీసీ కరెంటు, మనకి జనరేట్ అయ్యేది డీసీ కరెంటు, డైరెక్ట్ కరెంట్ అనమాట. ఆ డైరెక్ట్ కరెంట్ని ఈ ఇన్వర్టర్ ద్వారా ఏసీ కరెంట్ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఈ ఏసీ కరెంట్ కింద కన్వర్ట్ చేసిన తర్వాత ఇది మనకి ఈ జంక్షన్ బాక్స్లు అంటారు వీటిని, ఏసీడీబీ, డీసీడీబీ. మనకి ప్యానల్స్ నుంచి వచ్చే వైరింగ్ అంతా కూడా ఈ డీసీడీబీలో ఉంటాయి. ప్యానల్స్లో ఏమైనా ఇబ్బంది వచ్చినా సరే మనకి ఇక్కడ ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడి నుంచి మనకి ఇన్వర్టర్కి వెళ్తుంది అనమాట డీసీ పవర్. ఇక్కడ ఇన్వర్టర్లో డీసీ పవర్ ఏసీ పవర్ కింద కన్వర్ట్ అయ్యి ఏసీడీబీలోకి వస్తుంది. ఈ ఏసీడీబీ నుంచి కనెక్షన్ మన సర్వీస్ మీటర్కి వెళ్తుంది అనమాట. ఇప్పుడు మనం సిస్టమ్ అంతా ఇన్స్టలేషన్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇది సిస్టమ్ సరిగ్గా ప్రాపర్గా ఇన్స్టలేషన్ చేశారా లేదా అని చెప్పేసి గ్రౌండింగ్ రిపోర్ట్ ఇస్తారు. అది ఇచ్చినప్పుడు మనకి ఈ సోలార్ మీటర్ కానివ్వండి, దీన్నే నెట్ మీటర్ అని కూడా అంటారు, లేదా బైడైరెక్షనల్ మీటర్ అని కూడా అంటారు. దీంట్లో ఏంటంటే మనకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ 2 రీడింగ్లు కూడా రికార్డ్ అవుతాయి అన్నమాట. అంటే దీనివల్ల ఎంతవరకు సామాన్య ప్రజలకు ఎంతవరకు ఇది ఉపయోగంగా ఉంటుంది? సామాన్య ప్రజలకు చాలా ఉపయోగం అండి. రోజుకి ఇయర్ బై ఇయర్ మనకి కరెంట్ వాడకం అనేది పెరుగుతూనే ఉంది. మనకి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రతి సంవత్సరము కూడా 2 degrees టెంపరేచర్ పెరుగుతూనే ఉంది మన వాతావరణంలో. ఇదివరకులా లేదు కాబట్టి సిచ్యువేషన్ ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా ఇది అవసరం సోలార్ అనేది. సో ఇది చూసాం కదా. అసలు ఇప్పుడు మనం మాట్లాడేది ఒక వెండర్తో పాటు ఈ సోలార్ లబ్ధిదారు కూడా. అయితే ఏ విధంగా దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి, దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత తదితర ఎటువంటి ప్రొసీజర్ తీసుకోవాలి, దీన్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తారు, దీని తర్వాత ఎలక్ట్రికల్ సిబ్బంది వచ్చి ఏం చేస్తారు అనేది దీని గురించి పూర్తి వివరాలు అయితే మనకైతే ఇక్కడ ఉన్నటువంటి వెల్డర్ జగన్నాథరావు మనతో వివరించిన పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.